ప్రజావాణి న్యూస్ ఛానల్ ఆగస్టు 31 నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఐఏఎస్ ఈ నెల 31ని విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేస్తూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్న సంఘటనలో ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఈ వర్షాలు వల్ల అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టల్, పాఠశాల భవనాల కింద విద్యార్థులు ఎవరూ నిలబడకుండా జాగ్రత్త తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆమె ఆదేశించారు. కూలిపోయే మట్టి మిద్దెల కింద ప్రజలు ఎవరు ఉండకూడదని, తడిసిన కరెంటు స్తంభాలను వారు తాకవద్దని, విద్యుత్ స్తంభాల కరెంటు తీగలు తెగిపడే దృష్ట్యా కరెంటు ప్రమాదాలు నివారించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీటిలో చెత్త చెదారం పడకుండా జాగ్రత్తలు వహించాలని, ఈ వర్షాలతో తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, నదుల వద్ద పశువులు, మనుషులు దాటకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08514 293903కు ఫోన్ చేయాలని ఆమె కోరారు.